ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మొన్నటి దినము 3 వీడియోస్ కుటుంబం కొరకు నయోమి గారి కోసం మాట్లాడాను. నయోమి గారి కోసము, దావీదు గారి కోసము, యెహోషువ గారి కోసము, ఒక నీతిమంతుడి గృహం కోసం మాట్లాడాను. 3 వీడియోలు పెట్టాను. మరలా మాట్లాడుతా అన్నాను. మధ్యలో పేదవారి పరిచర్యకి వెళ్ళాను. అలాగే ఇది 4వ వీడియో. కుటుంబాలు, ప్రతి కుటుంబం కూడా వినండి. మరి నయోమి గారు భర్త మాట విని, దేవుడు అంటే మంచి భక్తి ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో చాలామంది భర్తకి మాట విని దేవుడికి దూరం అవ్వడం, లేదా భార్య మాట విని దేవుడికి దూరం అవ్వడం జరుగుతుంది. మహాజ్ఞాని అయిన సలోమాన్ రాజు గారు కూడా భార్యల మాట విని దేవుడికి దూరం అయినట్టు మన వాక్యాల లేఖనాలు చూస్తున్నాం. నేనైతే ఏం చెప్తాను అంటే, నిజమైన నీ భక్తి ఉంటే, భర్త అయినా భార్య అయినా యథార్థంగా ముక్కుసూటిగా మాట్లాడే మనుషులుగా మీరుంటే, ఒక భర్తగా నువ్వు నీ భార్యని దేవుడి విషయంలో, ప్రతి విషయంలో జాగ్రత్త అని గర్దిస్తే ఖచ్చితంగా నీ భార్య రక్షించబడతాడు. అదే భార్య భర్తని గర్దిస్తూ ఇది కరెక్ట్ కాదండి, దేవుడు ముందు అనే మాట భర్తకు చెప్తూ ఉంటే ఖచ్చితంగా నీ భర్త రక్షించబడతాడు. చాలామంది ఈ మరి భూమి మీద మనుషుల ఆలోచనలతో, దేవుడు చెప్పాడు కాదనిలే, భర్తకు లోబడమన్నాడు, దేవుడికి లోబడమన్నాడు, దేవుడికి లోబడుతూ భర్తకు లోబడుతూ భయపడుతూ చక్కగా నీ కుటుంబంలో ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళమని స్త్రీకి చెప్పాడు. అలాగే భర్తకు కూడా భార్యను ప్రేమించమని చెప్పాడు, కాదనిలే. అలాగని లోకంలో మనుషుల ఆలోచనలతో మనం బ్రతుకుతూ ముందుకు వెళ్ళిపోతే, దేవుణ్ణి మర్చిపోతే ఏమవుతుంది అన్నది చాలా విషాదము. నయోమి గారి విషయంలో, నయోమి తల్లి విషయంలో మాత్రం మనం చూస్తే, మరి రూతు గ్రంథం నుంచి మీరు చదివాను, 3 వీడియోలు పెట్టాను. చాలా చాలా బాధపడింది, కోల్పోయింది, చాలా భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, ఒక చిన్న కోడలు కూడా, వార్ఫాను కూడా మరి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకొన్ని వీడియో మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఖచ్చితంగా మీరు వినండి, తెలుసుకోండి. భక్తిని మీరు దేవుని కన్నా సుఖభోగాలు అనుభవించాలని కోరుకోకండి. ఫస్ట్ దేవుడు ఉంటే మీకు అన్నీ ఉంటాయి. దేవుడు ఉంటే మీ కుటుంబంలో మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. నీ భర్త మీద భార్యకి భర్తతో మాట్లాడి భార్యను ప్రేమించమంటాడు, భార్యతో మాట్లాడి భర్తకు లోబడమంటాడు, భార్యాభర్తలు ఇద్దరితో మాట్లాడి చక్కగా ప్రార్థన చేసుకుని పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని చెప్తాడు. ఏమండి, మరి యోబు గారి విషయంలో కూడా మీకు తెలుసు. యోబు గారు ఎంతగానో, మరి యోబు గ్రంథం మీరు చదివితే యోబు భార్య పేరు లేదు గ్రంథంలో. ఎందుకు లేదంటే ఆమె ఇప్పుడు లొడలొడాల వాగేస్తుంది తప్ప మరి ఇంకేమీ లేదు. భక్తి తక్కువ. అందుకే ఆయన వారి పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. పిల్లలు ఏమైనా పాపంలో పడిపోయి ఉన్నారా అని తెల్లవారులేసి ప్రార్థన చేసే అలవాటు యోబు గారికి ఉంది. ఎందుకంటే భార్య చెప్పిన మాట వినదు. ఒక సందర్భాలు అంటాడు, నువ్వు మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు, దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు, మరలా ఇస్తాడని చాలా చక్కగా ఒక భక్తిపరుడు మాట్లాడవలసిన మాటలు చక్కగా చెప్పగలిగాడు. గర్దించాడు భార్యను. గర్దించాడు గనక దేవుడు ప్రతీదీ చూశాడు గనక యోబు గారిని మరలా దీవించి సంతానాన్ని ఇచ్చి భార్య నోరు మూయించాడు, కుటుంబాన్ని దీవించాడు. ఈరోజు మీరు కూడా నీ భర్తను నువ్వు గర్దించకపోతే, ఒకవేళ దేవుడికి విరుద్ధంగా ప్రార్థన చేయకుండా ఇష్టాసారంగా బ్రతికితే నువ్వు ఖచ్చితంగా హెచ్చరించాలి తల్లి. అలాగే భార్య ఇష్టాసారంగా వంటల్లో పడిపోయి, లేదంటే చుట్టాలు అటు ఇటు తిరిగితే గర్దించాలి. గర్దించిపోతే అమ్మాయి నశించిపోద్ది కదా. నువ్వు గర్దించి వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కార్యం చేస్తాడు, రక్షించుకుంటాడు. ఈ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి కుటుంబము వినాలి. అయితే ఈ మాటలు విందాం. రూతు గ్రంథం నుంచి నేను చదువుతున్నాను. రూతు గ్రంథం నుంచి అంటే ఆమె నయోమి గారి కోసం కొన్ని మాటలు మనం విన్నాము. ఆ యొక్క ఫ్యామిలీ విషయంలో కొన్ని సందర్భాల్లో ఆమె ఎంత మరలా దేవుళ్ళో ఎంత ఆనందముతో ఫస్ట్ బాధపడుతుంది, తర్వాత దేవుళ్ళో ఎంతో రూతుని చూసి సంతోషపడినట్టు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూస్తే మరి రూతు గ్రంథం నుంచి ఇది 4వ వీడియో చూడండి.
కొంచెం వీడియో పెద్దదైనా కొంచెం చూడండి ఓపికగా. దేవుడి చిత్తమైతే మరొక వీడియో చేస్తాను. అయితే గ్రహించండి, రూతు మొట్టమొదటి అధ్యాయంలో 13 నుంచి 17 వచనాలు నేను చదువుతున్నాను, బాగా వినండి. అయితే మరి నయోమి గారు చాలా బాధపడుతూ మరి ఒంటరి అయిపోయి, నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా ప్రదేశానికి వెళ్ళాలి, బెత్లెహేమ్కి వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగి వెళ్ళిపోతుండగా మరి ఇద్దరు కొడుకులు, మరి భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కోళ్ళు ఉండిపోయారు. వారిని ఇంకెందుకు, నాలో ఏమున్నాయమ్మా, వెళ్ళిపోండి, మీ మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి, నా దగ్గర ఏమి లేవు అని ఆమె చాలా బాధపడుతూ దిగులు పడుతూ వేదన చెందుతూ మాట్లాడుతూ మాటలు మరి వార్ఫా ఆమెకి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు అయితే మాత్రం వెళ్ళలేకపోయింది. ఇక్కడ కొన్ని మాటలు చూద్దాం, చూడండి. రూతు గ్రంథము నుంచి 17 నుంచి నేను మాట్లాడుతాను. 13 నుంచి మనం తెలుసుకోగలిగితే 17 వచనాలు కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. అది మీరు చదువుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, బాధపడ్డది, దేవుడు నాకు విరోధి ఆయన అని బాధపడ్డది మరి నయోమి గారు. మరి ఇద్దరు కోళ్ళని పిలిచి పంపించి వెళ్ళిపోండి అని చెప్పినది. మీరు అది తర్వాత మీరు చదువుకోండి. రూతు గ్రంథం నుంచి మొట్టమొదటి అధ్యాయం 13 నుంచి 17 వచనాలు చదువుకోండి. నేను 18 నుంచి కొన్ని మాటలు చెప్తున్నాను. వార్ఫా వెళ్ళిపోయింది, రూతు మాత్రము అతను వెంటాడింది. అక్కడ కొన్ని మాటలు మనం చదువుదాం. మరి 18 నుంచి 21 వచనాలు రూతు గ్రంథం నుంచి మొట్టమొదటి అధ్యాయం 18 నుంచి 21 వచనాలు నేను చదువుతున్నాను, చూద్దాం. నాకు ఎంత కీడైనా చెయ్యునుగా కానెను, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినందున నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. అంటే రూత్ అయితే మాత్రము అత్తను విడిచిపెట్టలేదు. నీ దేవుడే నా దేవుడు, నీతోనే నేను ఉంటాను. ఆమెలో ఒక మంచి ప్రేమ. కోడళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, అత్తను విడిచిపెట్టకూడదు, మా అమ్మగారిని విడిచిపెట్టకూడదు. చాలామంది భర్త చనిపోతే మరి అత్తగారిని మామగారిని ఒంటరి చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే సపరేట్ అయిపోతున్నారు. చాలా తప్పు కదా అది, చాలా తప్పు కదా అది. అలా చేయకండి. మీ తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో మీ అత్తమామలు కూడా అలాగే ప్రేమించండి. అయితే రూతు చాలా చక్కగా మరి అత్తతో వెళుతుండగా చాలా సంతోషము. ఒక పక్క రూతు మా అత్తతో నేను వెళుతున్నాను ఒక సంతోషము. నయోమిలో లోపట నేను ఒంటరిని అయిపోయాను, ఇద్దరు కోళ్ళని వెళ్ళిపోమంటే వెళ్ళట్లేదు, రూతు నాతో వస్తుంది, నిజంగా గొప్ప మనసున్న మనిషి అని మనసులో ఆమె ఎంతో సంతోషపడుతూ ముందుకు సాగుతూ వెళ్తున్నారు. ఇక్కడ 18 మరి వచనం మనం చదువుకున్నాం. ప్రయాణము చేసిరి. 19 వచనం, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఆమె నయోమి గదా అని కొనుచుండగా, అందరూ అనుకొనిచుండగా, ఈమె నయోమి అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసును గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఈరోజు అందరూ రూతును ఎవరో నయోమిని పోల్చారు. పోల్చిన తర్వాత సర్వశక్తుడు వంతుడంట ఆమెను దుఃఖపరిచాడని ఏమన్నది. నిజంగా చెప్పాలంటే మీరు ఒకటి మాత్రం తెలుసుకోండి, దేవుణ్ణి విడిచిపెడితే కొన్ని సందర్భాల్లో దుఃఖము, శ్రమ, వేదన కొన్ని దూరం కూడా అయిపోతూ ఉంటాయి. అప్పుడు చాలామంది దేవుడిపై ఏడుస్తుంటారు, దేవుడు ఇలా చేశాడు, నాకు దేవుడు ఇలా చేశాడు. మరి మీరేం చేశారు? ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులారా, దేవుణ్ణి విడిచిపెడితే కష్టం వస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడు మంచోడు కాదు. ఇది గమనించండి, ఇది మర్మం. ఇది దేవుడు తన రెక్కల చాటు పెట్టి కాపాడేవాడు. ఎందుకంటే మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించాడు. ఆయన శక్తి నీడలో మనం ఉంటాం. ఆయన విడిచిపెడితే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కోడి తన రెక్కల కింద పిల్లలు ఉన్నంత వరకు సేఫ్. ఒక పిల్ల కక్కుర్తిపడి ఏదైనా తినాలని రెక్కల చాటు నుంచి బయటకు వస్తే కాకి గ్రద్దో ఎలాగెత్తుకెళ్ళిపోతుందో, ఈరోజు లోకంలో ఉన్నవాడు నీ భక్తిని అలాగ దొంగలిస్తాడు. వాడు దేవుడికి దూరం చేసేస్తాడు. ఒక టైం అన్ఎక్స్పెక్ట్గా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు చాలామంది.
ఈరోజు దేవుడి నీడలో ఉన్నంత వరకు మీరు సేఫే. దేవుడితో సావాసం చేసినంత వరకు మీరు సేఫే. మీరు ప్రార్థనా జీవితం చేస్తూ ముందుకు అడుగు వేస్తున్నప్పుడల్లా దేవుడు మీకు ఇంకా 99 అడుగులే ఇస్తాడు, మీకు 100 అడుగులు నడిపిస్తాడు ఆయన. చాలామంది దేవుడికి విడిచిపెట్టి మందిరానికి పోరు, ప్రార్థనలు చేయరు, తన ఇష్టాసారంగా బ్రతుకుతూ కష్టం వస్తే చాలు, ఏం దేవుడమ్మా, ఏం చేశాడమ్మా నాకు, ఇలాగ దేవుడి మీద ఏడుస్తారు. మరి నయోమి గారు కూడా అదే పని చేశారు. నయోమి గారు కూడా అలాగే అనుకున్నారు. దేవుడు దుఃఖపరిచాడంట. ఆ దుఃఖం రావడానికి కారణం, నువ్వు బెత్లెహేముని వదిలేసి ఎక్కడికి పోయారు మీరు? శ్రమ వస్తే కరువు వస్తే వెళ్ళిపోతారా దేవుణ్ణి విడిచేసి? ఏమండి, మోయాబు దేశానికి పోతా వెళ్ళిపోయింది, శ్రమ వస్తే వెళ్ళిపోతారా? అలాగా ఆలోచించండి. ఇక్కడ ఇంకొక మాట ఉంది, నేను 20వ వచనం అక్కడ అనుకుంటున్నాడు అందరూ, నాకు దేవుడు దుఃఖపరిచాడు అని క్లియర్గా మాట్లాడుతుంది 20వ వచనంలో. ఏమంటుందో చూడండి 20వ వచనం. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నిజంగా చెప్పాలంటే మారా అనుడి అనే మాటలో మారాని మధురంగా చేసే దేవుడు ఒక్కడే. మరలా నయోమిని, రూతు జీవితంలో అద్భుతమైన కార్యాలు, వారిలో ఉన్న చేదుని తీసి, ఆ మారా అనుభవాన్ని తీసి, ఏమండి, మారాని మధురంగా రూతుని అద్భుతంగా నుంచోబెట్టి నయోమిలో ఆ కుటుంబాన్ని చూస్తూ సంతోషంతో ఆనందంతో బ్రతికే జీవితం ఇచ్చాడు నయోమికి. ఈరోజు మీకు తెలుసుకోండి, దేవుని విడిచిపెట్టి కష్టాలు వస్తే దేవుడు చేయడది. మీరు వదిలి వెళ్ళిపోయారు కానీ కష్టాలు మీరు తెలుసుకున్నారు, మీరు కోరుండి తెచ్చుకుంటున్నారు. దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ లోకంలో ఏం చూస్తూ ఉంటాడు. నన్ను వదిలి వెళ్ళారు కదా, సరే అనుభవించండి రా అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు నీడలో ఉన్నంత వరకు మీరు సేఫ్. ఆయన ఏది కాదు మీ అక్కర్లన్నీ తీర్చేవాడిగా ఉన్నాడు. మత్తయి సువార్త 6:8 ప్రకారం దేవుడు రాజ్యం వెతుకుతున్న వారికి ఏం కావాలన్నీ సమస్తం ఏర్పాటు చేసేవాడు. అంతేగాని దేవుడు రాజ్యాన్ని వదిలేసి, మందిరాలు వదిలేసి, ప్రార్థన మరిచిపోయి మీ ఇష్టాసారంగా బ్రతికితే, ఏమండి, ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేసినోడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకపోతే ఊరుకుంటాడు? ఎమ్మెల్యే ఒక డ్యూటీ చేసిన డ్యూటీకి వెళ్ళకపోతే ఊరుకుంటాడా ఎవరన్నా యజమానుడు? డ్యూటీ జీతం ఇస్తారా? మరి అది శ్రమ కదా? ఆలోచించండి. మీరు ప్రతిదీ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళితే మీ జీవితాలు బాగుంటాయి. ఇక్కడ అంటుంది 21వ వచనం చూడండి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రుక్తిరాలుగా తిరిగి రాజేశాను తీసుకొచ్చాడు. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలుకును, సర్వశక్తుడు నన్ను బాధపరిచును అని వారితో చెప్పాను. చూడండి ఎలా మాట్లాడుతుందో ఈ నయోమి తల్లి. ఆయనే దుఃఖపరిచాడు, ఆయనే నన్ను బాధపరుస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడి దగ్గర ఉన్న వారికి ఒక మాట మీకు వినిపిస్తాను. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర ఉన్న వారిని, దేవుడిని ఆశ్రయించే వారికి ఏమవుతుందో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని. యెషయా అధ్యాయం 55వ అధ్యాయంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, మీరు బ్రతుకుతారు. ఇప్పుడు నయోమి వారి భర్త పిల్లలు వినకంట వెళ్ళారు, భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు నయోమి వింద గనక వెనక్కి వస్తుంది గనక ఆమె బ్రతికి ఉన్నది. ఇది గమనించండి. 2, బాధపరిచాడు నాకు దేవుడు అని అంటుంది కదా, సర్వశక్తుడు నాకు బాధపరిచాడు అంటున్నాడు. దేవుడు తనంతటి తాను ఎప్పుడు ఎవరికి కూడా బాధలు ఇవ్వడమ్మా, మీ అంతటి మీరే బాధలు తెచ్చుకుంటున్నారు. ఇది గమనించండి. ఇక్కడ నేను ఇంకో మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. బాధ అనే మాట చూడండి. ఇక్కడ యెషయా అధ్యాయంలో 60వ అధ్యాయంలో, యెషయా అధ్యాయం 60వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నాను. నిన్ను బాధపరిచిన వారు సంతానపు వారిని నీ ఎదుటకు వచ్చి సగిలపడుదురు, నిన్ను తృణీకరించే వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. ఇది దేవుడు చేస్తాడమ్మా. నిన్ను బాధపరిచే వారిని, సంతానాన్ని నీ కాలు దగ్గర తీసుకొస్తానంటాడు. నిన్ను బాధపరిచేవాడు ఆయన కాదు, నీ అంతటి నువ్వు బాధలు తెచ్చుకుంటున్నావు. ఇది గమనించండి. నేను కొన్ని విషయాలు మీతో ఎందుకు మీకు పంచుకుంటున్నానంటే అర్థం చేసుకోండి. దేవుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని నాశనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని వెతుకుతూ రక్షించడానికి వచ్చాడు, మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. తండ్రి ప్రేమ ఎలాంటిది చెప్పండి? తండ్రి ఎప్పుడు కుటుంబంలో అందరినీ చక్కగా చూడాలని, భార్యతో సహా అందరినీ బాగా చూడాలనే ఆలోచనతో ఉంటాడు.
తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించాలని, పిల్లల్ని మంచి భవిష్యత్తులోకి ముందుకు నడిపించాలన్న ఆలోచన తండ్రికి ఉంటుంది. అలాంటి ఆలోచన తండ్రి అయిన పరలోకంలో ఉన్న తండ్రి, నీకోసం దివి నుంచి భూమికి వచ్చిన తండ్రి నిన్ను నడిపించాలని, తన మార్గంలో నడిపించాలని, తన మార్గంలో నిజంగా ఎటువంటి పాపం లేదు, తన మాటల్లో ఎటువంటి అబద్ధం లేదు. ఆయన ఎప్పుడు నిన్ను చల్లగా కాపాడుతూ ఒక దినము నిత్యజీవం ఇవ్వాలని, పరలోకరాజ్యం తీసుకెళ్లాలని, ఆ నిత్యాగ్ని తప్పించాలని. అందుకే మనుషుల పట్ల జాగ్రత్త అని చెప్పాడు. మత్తయి సువార్త 10:17 చదువుకోండి. మనుషుల పట్ల జాగ్రత్త. వారి మాటలు విని అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటే వెళ్ళిపోతారా? దేవుణ్ణి వదిలేసి ఆలోచించండి. ఇక్కడ మరలా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రూతు గ్రంథంలో మనం 21వ వచనం మనం చూసాం. బాధపరిచిన అన్నాడు. ఏమంటుంది? నన్ను బాధపరచును అని వారితో చెప్పింది. అట్లా నయోమి ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబీ దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ ఏవల కోత ఆరంభములో బెత్లహీము చేరిరి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నయోమి గారు, రూత్ గారు చక్కగా బెత్లహీము చేరుకున్నారు. చేరిన తర్వాత మీరు రూతు గ్రంథాలన్నీ, ఆ యొక్క రూతు మొత్తం చదవండి. ఎంతగా రూతమ్మ దీవించబడింది, ఎంతగా రూతమ్మ జీవితాన్ని చూసి ఎంతగా సంతోషం, ఆ బాధ మర్చిపోయింది. నా భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయాడని బాధ మర్చిపోయి సంతోషము, ఆనందముతో, ఆరోగ్యంతో చక్కగా మరి నయోమి గారు ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు ఎందుకు మీకు ఇన్ని మాటలు మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. నెక్స్ట్ వీడియో నేను మాట్లాడతాను. తెలుసుకోండి, దేవుణ్ణి విడితే బాధలే. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు అంత దారుణంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. దేవుడు నీళ్ళలో నువ్వు ఉన్నంత వరకు, ప్రార్థనా జీవితం నీకు ఉన్నంత వరకు, దేవుడు మార్గంలో నడిచినంత వరకు నీకు బాధలు వచ్చినా తప్పిస్తాడు, ఇబ్బందులు వచ్చినా తప్పిస్తాడు, శ్రమ వచ్చినా తప్పిస్తాడు, దుఃఖం వచ్చినా తప్పిస్తాడు, వ్యాధి వచ్చినా స్వస్థపరుస్తాడు. ఆదుకున్న దేవుడిగా ఉన్నాడు, కాపాడే దేవుడిగా ఉన్నాడు, నిత్యజీవం ఇచ్చే దేవుడిగా. అంటే నిన్ను బ్రతికించి భూమి మీద ఆశీర్వాదంగా ఉంచోబెట్టి ఒక దినం పరలోక రాజ్యం చేర్చేవాడిగా ఉన్నాడు. ఈ మాటలు ఎంతమందికి మీకు నచ్చుతాయి? ఒక వీడియో చూస్తే ఈ మాటలు స్పష్టంగా ఉన్నాయి. నిజమే, నేను దేవుణ్ణి విడిచి వెళ్ళాను కనుక నాకు కొన్ని శ్రమలు వచ్చాయి. నేను ప్రార్థన చేయట్లేదు కనుక నాకు కొన్ని అప్పులు అయిపోయి, నేను నిజమే దేవుడు మందిరాన్ని సరిగ్గా వెళ్ళటం లేదు కనుక నాకు చాలా దిక్కుల అవమానాలు, నిందలు వస్తున్నాయి. ఎవరు గ్రహించగలుగుతున్నారు? మీరు దేవుడు నీడలో ఉంటే ఒకటి మాత్రం వాస్తవం, తన రెక్కల చాటును పెట్టి కాపాడుకుంటాడు. మీ నిందలు, మీ అవమానాలు ఆయన మీద వేసుకొని మిమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. గమనించండి. ఈ మాటలు వింటున్నా నీవు నచ్చితే సబ్స్క్రైబ్ చేయి, షేర్ చేయండి. మరలా ఈ వీడియోస్, ఇది 4వ వీడియో. ప్రతి వీడియో కూడా మీరు చూసి షేర్ చేయండి. మా కొరకు, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.